కదా. అదే అంటున్నాను. కొత్త ఆయనకి ఎట్లాగా ఉంటది. ఇప్పుడు నేను గ్రౌండ్ లో చూసింది ఏంటంటే, ఒక ఏరియాలో బడ్డీ కొట్టాడు, మనం మామూలుగా బడ్డీ కొట్టుకొని వెళ్తాం, మాట్లాడుకుంటాం, అక్కడ టీ తాగుతుంటాం. కానీ ఈ బడ్డీ కొట్టు అతను స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అవును. సాయంత్రం పూటో లేకపోతే వాళ్ళు వచ్చి తెలుసుకుంటారు. ఇది ఎవరి లెక్క వాళ్ళదే. ఒక అధికారి ఇన్ఫార్మర్ ఇంకొక అధికారికి పాస్ అయ్యేది ఓ 30-40%. మిగతా 60% మళ్ళీ వచ్చినోడు కొత్తగా పెట్టుకోవడమే. దాని వల్ల ఏమైపోతుందంటే కమ్యూనికేషన్ అంత సులభంగా అసలు ఎన్ని అక్కర్లేదండి. దీంట్లో ఏ ఫీడ్బ్యాక్ అక్కర్లా, క్లియర్ గా తన్నుకోబోతున్నారన్నది నేను వీడియో చేశా. ఎందుకు అంటే పిలుపులు ఇవ్వడం వలన, అంతు చూడండి అని పిలుపులు ఇవ్వడం వల్ల. కాబట్టి అది గ్రౌండ్ లెవెల్ అర్థమైపోతుంది. కానిస్టేబుల్కి తెలుసు ఆ విషయం, హోంగార్డులకు తెలుసు ఆ విషయం. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు, కావాలని జరగాలని కోరుకున్నారు. వైసీపీ వాళ్ళని అటాక్ జరగాలని కోరుకున్నారు. అందుకోసం వాళ్ళు ప్రోత్సహించబట్టిన ఫస్ట్ రోజు జరిగింది, రెండో రోజు జరిగింది వైసీపీ వాళ్ళు రివల్స్ట్, ఫస్ట్ రోజు జరిగిందంతా టీడీపీ వాళ్ళ దాడు. దాని వెనకాల పోలీసుల ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంది. కానిస్టేబుల్ వాళ్ళకి తెలుసు, తెలిసి కూడా డౌన్ ప్లే చేశారు కావాలని. చెప్పలా ఉన్నతాధికారులకి, అది మామూలుగా చెప్తారు, చెప్పలా. ఎందుకంటే కొత్త ఎస్పీ ఏమనుకుంటాడో తెలియదు, పై అధికారికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు, వీళ్ళతో నీకేంట్రా సంబంధాలు అంటారేమో అని ఒక భయం. రెండవది ఏంటంటే తగలని వైసీపీ వాళ్ళకి తగలాలి, మాకేమో సరెండర్ లీవ్స్ లేపేశారు, మాకు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, 1వ తారీఖు జీతం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి తగలాలి ఒకసారి అన్నటువంటి ఉద్దేశంతో వదిలేశారు. మరి ఇక్కడ అధికారుల లోపం కూడా చూడాలి కదా ఖచ్చితంగా. ఇంకా అధికారి ఏం చేస్తాడు, కింద ఉన్న వాళ్ళు చెప్తేనే కదా అతనికి తెలిసేది. అతనేమికి జ్యోతిష్కుడు కాదు కదా కనిపెట్టడానికి. చూస్తూ మౌనంగా ఉన్నారు ఒకవేళ. కానీ నిన్న చూసాం ఆ బాటిల్ దొరకడం, వేట కొడవలు దొరకడం, చాలా ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఇంకా ఇంతకు మించి భారీ విధ్వంసం చేయడానికి ఏదో తయారై ఉన్నారు అన్నట్టుగా అర్థమవుతుంది. దాన్ని ఎలా చూడాలి? అది ప్రతి ఊర్లో ఒక్కసారిగా ప్లటూన్ల కొద్దీ పోలీసుల్ని దించేసి ఊళ్ళు, పొలాలు, సందులు, ప్రతి ఇల్లు ఎతకాలి, పొలాలతో సహా ఎతకాలి.